హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు డేటు సెప్టెంబర్ 20వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి, నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి, నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా. నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను కంటైనర్ ద్వారా. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను. నేను వచ్చిన వాళ్ళకు కూడా, రాని వాళ్ళకు కూడా, నేను పెట్టే ప్రతి ఒక్క యూట్యూబ్లో పెట్టే ప్రతి వెహికల్ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉన్నాను. కస్టమర్లకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను కస్టమర్లకు ఇచ్చి పంపిస్తా ఉన్నాను. ఎందుకంటే నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను వర్క్ అయితే చేస్తా ఉన్నాను, సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ దగ్గర ఉండి కూడా నేను యాక్సిడెంట్ దగ్గర ఉండి కూడా నేను వేసి పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ బళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా మీకు బండి ఇయర్ని బట్టి, ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. అది ఆన్లైన్ అమౌంట్. ఆన్లైన్ లో ఎంతో చూపిస్తే అంత కట్టాల్సి అయితే ఉంటుంది. అప్పుడు నెంబర్ కూడా చేంజ్ అయిపోతుంది, మీ పేరు మీద ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది. రీడింగ్ వచ్చేసి 77,000. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పాటిన గ్లాస్ ఉన్నాయి, షోర్తో పాటిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేస్ అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. టైర్లు వచ్చేసి 30 నుంచి 40% టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ వచ్చేసి అనిజుడు, ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. షాక్ అబ్జర్లు, సస్పెన్షన్ మొత్తం ఆల్ ఓకే. 4 పవర్ విండో కూడా వర్కింగ్ అయితే ఉన్నాయి. ఈ ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్ కూడా వర్కింగ్ అయితే ఉన్నాయి. నేను మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. రీడింగ్ వచ్చేసి 77,000. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అని లేదు. ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు. టైమింగ్ సౌండ్ అని లేదు. కలర్ వచ్చేసి గ్రే కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి ఎస్-క్రాస్ జీటా వేరియంట్ 2017 సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 4,90,000 అయితే చెప్తున్నారు. 4,90,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది చూపిస్తాను. సరే ఫ్రెండ్స్, మా వీడియో ఎక్కడ ఈ వెహికల్ ఎవరికైనా, ఈ మోడల్లో, ఈ వెహికల్ ఈ కలర్లో ఎవరికైనా కావాలనుకున్నాను, మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్, బానట్ యొక్క టెస్టింగ్, డోర్ యొక్క టెస్టింగ్, డిక్కీ యొక్క టెస్టింగ్, ఎంట్రీలో అవుట్లుక్ మొత్తం నీట్గా నిదానం చూపిస్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేస్తాను. మారుతి ఎస్-క్రాస్ జీటా వేరియంట్ 2017 సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. 4,90,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇది కలర్ వచ్చేసి గ్రే కలర్. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫుల్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, 2 ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్, ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. ఒకసారి నేను ఇంజన్ అయితే చూపిస్తాను చూడండి. గాడి స్టార్ట్ కరనా. ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే చూపిస్తాను చూడండి. అలవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, చూసుకోవచ్చు. షీల్డ్ ఉంది, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అని లేదు. ఏబిఎస్ బ్రేకు. నేను క్వాలిటీ ఉంటేనే మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. నేను ఏది పడితే అది యూట్యూబ్లో పెట్టాను. ఆల్రెడీ నేను 3 days 4 days అయింది నేను యూట్యూబ్లో అయితే పెట్టలేదు ఏ వెహికల్ కూడా. ఎందుకంటే నా క్వాలిటీ నేను మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నాకు నచ్చింది, అది బాగుంది, తీసుకోవచ్చు అంటేనే నేను మన యూట్యూబ్లో అయితే పెడతాను. నేను తీసుకొచ్చి ఇది మన బాడీ యొక్క కంపెనీ పెట్టాను. కెమెరా అయితే బ్లర్ వస్తుంది, యూటిలైజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే చిన్న వెహికల్స్ కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. చిన్న వెహికల్స్ కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. నేను మ్యాక్సిమం ట్రై అయితే చేస్తాను. 1 వీక్ వచ్చేసి ఒక 4 బండ్లు 5 బండ్లు పెట్టేటైతే నేను ట్రై అయితే చేస్తాను. ఆల్రెడీ అయితే నేను ఒక బండి అయితే పెట్టాను ఇటీవల.
చూసుకోవచ్చు. అలవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్రేక్ డ్రమ్స్ కూడా 50 నుంచి 60% బ్రేక్ డ్రమ్స్ అయితే ఉన్నాయి. టైర్లు వచ్చేసి 30 నుంచి 40% టైర్లు అయితే ఉన్నాయి. ఆటో ఫుల్ మిర్రర్, కీలెస్ ఎంట్రీ. సీట్ కవర్ కూడా వేయడం అయితే అవసరం లేదు. ఫుల్ బకెట్ సీట్ కవర్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు ఒకసారి. ఇది స్టీరింగ్ కవర్ కూడా స్టిచ్చింగ్ ఫస్ట్ క్వాలిటీ స్టిచ్చింగ్. ఇది నేను ఆల్రెడీ మన వెహికల్స్ అయితే మా కస్టమర్లకు అయితే వేపిస్తూ ఉంటాను. ఆల్రెడీ మీరు చూసుంటారు కూడా. 77,000. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఫ్లోర్ మ్యాట్ అయితే వేయించుకోవాలా. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఏ బండ్లకు అయితే ఉండవు. స్టార్ట్. वीडियो बना रहे भैया, वीडियो बना रहे. हाँ हाँ, कार का गाड़ी का. हाँ, गाड़ी का डिटेल्स. हाँ नई कार है क्या ये? हाँ नहीं भैया, 17 मॉडल है. స్టెప్ని టైర్ వచ్చేసి అని చూడు, ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఏ డోరు మారలేదు, ఏ గ్లాసు బ్రేక్ కాలేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అని లేదు, ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు.